వెల్కమ్ బ్యాక్. రైతులకు మేలు జరగడం కోసం తాను కొంత పౌరుషంగా మాట్లాడతాను అన్నారు మంత్రి పార్థసారథి. తాను కొంతమందిలా పబ్లిక్ స్కూల్కి కాన్వెంట్స్కు వెళ్లి చదువుకోలేదన్నారు. నా భావాన్ని వ్యక్తం చేశానని, భాషలో కొంత మార్పు ఉండొచ్చని వివరణ ఇచ్చారు. తాను బలహీన వర్గంలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినని, పేదల మధ్యనే బాల్యం గడిచిందన్నారు. రైతు బిడ్డను కాబట్టే రైతు పడే బాధ తనకు తెలుసన్నారు. మీరంతా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారే, ఏమి చేయలేదని అంటున్నారు. మరి కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రేట్ వచ్చిందండి అని చెప్పేసి 1770 రూపాయలు రావాలి కదా రైతుకి. మరి రానప్పుడు ఎందుకు మీరు ఏం చేసేది అక్కడ? కొన్ని ఇప్పుడైనా వస్తుంది అసలు? ఇప్పుడే 10 ఎందుకు? నేను 3 లారీలు పట్టుకుని ఇక్కడ దారిలో పెళ్ళముత్తేవి మీది కాదులేండి 1450 రూపాయలు కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? కాదు కదా. మీ దగ్గర రికార్డు తీసుకురండి నా దగ్గరికి. నాకు జిరాక్స్ వాట్సాప్ అని పెట్టండి, లేకపోతే చిమ్ముతో ఉంటే కనుక పంపించిన కాకపోవడం కరెక్ట్ రేట్ ఎంతో చెప్తారు నాకు. ఒక రేట్లు తెలిసి అసలు మాట్లాడతాను నేను. అమెరికా నుంచి కూడా తీసుకొస్తాను మీరు టీముల్ని. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్కి ఎంత కట్ చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా బోటిలో సాయం చేస్తాం అతనికి. కానీ అందరు రైతుల్ని ఆ పేరు మీద చేయకూడదుగా. ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది, తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి? నాన్ ఎఫెక్టివ్ అసలు ధాన్యం కొనరా గవర్నమెంట్? ఓకే రైట్, మీరు రైతులు కొనిస్తారు, నేను కొనిస్తారు పో, వదిలేసాయి. ఇది నేను చూసుకుంటాను. రైతులందరినీ కూడా లైన్ పెట్టి మీ ఎదురుగా చేపిస్తా. నాన్ ఎఫెక్టివ్ కొనకూడదు కదా, ఎఫెక్టివ్ ఎందుకు కొనరా నేను చూస్తాను. నేను మిమ్మల్ని నేను మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుముత్తేవు నుంచి మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి, ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము, అక్కడి నుంచి వ్యాగన్స్ లోడ్ చేయడానికి. ఎందుకు 1450 లేకపోతే 1150 కొన్నారు, మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి తేమ శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి, కలరు మారింది, ధాన్యం కలర్ అన్నారు. అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు, గ్రైండ్ చేస్తారు. చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారలా. సో నేను వారిని అడిగింది ఏంటంటే, అయ్యా బియ్యం తింటాం కానీ తిన్నాం కదా, రంగు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి, ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే. వస్తే 22 తేమ శాతం ఉంది. ధాన్యం బాగున్నాయి, తేమ శాతం 22 ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే 17 కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంటే 1 కిలో తగ్గించాలి. అంటే 5 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 కిలోలు తగ్గించాలి. 5 కిలోలకి 24 రూపాయల లెక్కన 120 రూపాయలు తగ్గించాలి. అంతే కదా, మీరు 1450 కొనటం ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు 120 తీసేస్తే 1650 రూపాయలు ఇస్తే కానీ నేను లారీల్ని వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది. సాక్షిలో సబ్జెక్ట్ను వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే రైతులకి డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.